హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని ఈ థేమ్స్ స్కూల్ వేదికగా ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కేవలం అకాడమిక్ చదువులే కాకుండా విద్యార్థుల్లో న్యాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలని, దాన్ని సాధించే క్రమంలో వచ్చే ఆటంకాలను ఎదుర్కొంటూ నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి అండ్ కెరియర్లో ఎలా షార్ప్గా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్లో వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. దీని గురించి మనతో మాట్లాడడానికి చైర్మన్ ఉన్నారు, ఈబీఎస్ చైర్మన్. ఆయన అడిగి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ప్రోగ్రామ్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ స్టూడెంట్స్కి ఒక మైండ్ అనేది ఎలా వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళాలి, అలాగే కెరియర్ మీద ఫోకస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అందరూ చెప్తున్నారు స్టూడెంట్స్ కూడా. దీని గురించి మేము మా మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే, ది స్టూడెంట్స్ ఈ రోజులో ప్రతివాడు ఈ ఇంజనీరింగ్, మెడిసిన్ అంతా చూస్తారు మోస్ట్లీ తెలుగు స్టేట్స్లో. బయట మార్కెట్ మారిపోయింది. 20-30 years ago దట్ వాజ్ ద రైట్ థింగ్ టు డూ. బయట మార్కెట్లో ఆపర్చునిటీస్ చాలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ నాట్ నెసెసరీ ఓన్లీ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్లో. అవి చాలా వాళ్ళకి తెలియట్లేదు. రెండోది ఏంటంటే, people who don't do this engineering, they just tend to do some BCom or BBA అని చేస్తారు. బట్ ఓన్లీ దోస్ డిగ్రీస్ విల్ నాట్ గివ్ దెమ్ ఎనీ గుడ్ జాబ్స్. వాళ్ళకి ప్రాపర్గా జాబ్స్, మంచి జాబ్స్, ఎంఎన్సీ జాబ్స్ ఇంట్లో వస్తాయి, ఎలా వస్తాయి, వాటి గురించి మేము కోర్సెస్ డిజైన్ చేసి, నాకు ఈ అర్న్స్ట్ అండ్ యంగ్లో 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అక్కడ నేను కొన్ని వేల మందిని రిక్రూట్ చేశాను, టాప్ కాలేజెస్ నుంచి వాటి గురించి కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఎటువంటి వాళ్ళు ఎటువంటి స్కిల్స్ ఇండస్ట్రీ చూస్తుంది, ఆ స్కిల్స్ని మన స్టూడెంట్స్కి ఎలా మనం నేర్పించాలి. సో ఆ విధంగా ఆలోచించి ఒక 6 ప్రొఫెషనల్ కోర్సెస్ని మేము డిజైన్ చేసాం, స్పెషలైజేషన్ అనమాట. బీబీఏ చదువుతున్నారంటే బీబీఏ లోన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఎనఫ్. వాళ్ళకి అందులోనే స్పెషలైజేషను, రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అని, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ అని, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దే కెన్ గో అండ్ గెట్ జాబ్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం అంతా వాళ్ళకి జాబ్లు అవకాశం ఉన్నాయన్నమాట. ఇటువంటి వాటిని ఎలాగ మనం వాళ్ళని ట్రై చేసాం. అలాగే మొత్తం 6 ప్రొఫెషనల్ కోర్సెస్ మేము చేసాం. అకౌంటింగ్ ప్రొఫెషనల్, ఫైనాన్స్ ప్రొఫెషనల్, సైబర్ సెక్యూరిటీ హ్యాస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. వాటి గురించి, ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి చాలామంది స్టూడెంట్స్ ఫ్యామిలీ బిజినెస్ నుంచి వస్తారన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ని ఎలా నెక్స్ట్ గ్రోత్ చేయించాలి. ఈ మార్కెట్ అంతా మారిపోతుంది. ఈ మారిపోయిన మార్కెట్లో ఈ చిన్న చిన్న షాపులు కూడా వాళ్ళ బిజినెస్ ఎలా పైకి తీసుకెళ్ళగలుగుతారు, వాటి గురించి. ఈ అవుట్కమ్ డ్రివెన్ ఎడ్యుకేషన్ అనమాట. అది మనం డిగ్రీ చేసామంటే మనం ఏ ఏరియాలో మనం స్పెషలిస్ట్ నాలెడ్జ్ వస్తుంది, ఆ నాలెడ్జ్ వల్ల ఇండస్ట్రీలో వాళ్ళకి డిమాండ్ ఉందా లేదా. సో ఉన్న డిమాండ్ ఎక్కడైతే ఉందో వాటి గురించి ఇండస్ట్రీ నుంచి స్టడీ చేసి ఈ కోర్సెస్ డిజైన్ చేసాం. సో దానివల్ల ఎవరైతే ఈ కోర్సులు చేస్తారో వాళ్ళకి 100% వాళ్ళకి జాబులు వచ్చేస్తాయి. ప్రాబ్లం ఏం లేదు, డిమాండ్ చాలా ఉంది. ఇంకా మాకు ఒక ట్రైనింగ్ బిజినెస్ కూడా ఉంది. ఆ ట్రైనింగ్ బిజినెస్లో మేము ఈ డెలాయిట్ వాళ్ళకి, అర్న్స్ట్ అండ్ యంగ్, పీడబ్ల్యూసీ ఇటువంటి కంపెనీస్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళకి ఎంప్లాయీస్ ట్రై చేస్తాం. అదే ట్రైనింగ్కి మా స్టూడెంట్స్ కూడా ఇస్తాం అనమాట. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా మంచి ఫోకస్ మేము ఇస్తాం. ఇచ్చి వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే వాళ్ళలో స్కిల్స్ వస్తుంది, ప్లస్ వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వాళ్ళ పర్సనాలిటీ కానీ, వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయటం కానీ, ఇవన్నీ వాళ్ళకి అందులో ఉంటాయి. వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఉంటాయి. సో ప్రతి ఇండస్ట్రీ వీటిని చూస్తుంది అనమాట. సో ఆ విధంగా వీళ్ళు తయారు చేస్తాం. అది మా పర్పస్ అనమాట ఈ కాలేజీలో. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఈబీఎస్లో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే చేపడుతున్నారో ఇవి కమ్యూనికేషన్ స్కిల్స్ని బిల్డ్ చేసుకోవడం, అలాగే పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అయితే ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఇప్పుడున్న కార్పొరేట్ వరల్డ్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఈ థియరీ నాలెడ్జ్ కావచ్చు, ఈ అకాడమిక్ నాలెడ్జ్తో పాటుగా ఈ పర్సనాలిటీ చేంజ్ ఏదైతే ఉందో, ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా ఉపయోగపడతాయి. వాళ్ళ కెరీర్కి ఇవి చాలా ప్లస్ అవుతాయని చైర్మన్ కాళీప్రసాద్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రానాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.